माधव कुंज गोपीचंद वल्लभ गिरिवरधारी यशोधानंदना व्रज जनरंजना यशोधानंदना व्रज जनरंजना यमुना तिरवनचारी यमुना तिरवनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभ गिरिवरधारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा श्यामचंद्र राधे जय गौरनिताय जय गौरनिताय जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव हरे कृष्णा श्री हरे कृष्णा भगवान की जय गौरनिताय जय जय वेरी नाइस भजन जय श्री कृष्ण बहुत अच्छा लगा हमको भी कैसे मैं ये सोच रहे थे आप लोग इतना कैसे लीन हो जाता है ना लीन అయిపోయాడు चला हाँ सेशन शुरू करने से पहले एक छोटा प्रश्न है होप सारे लोग इस डिस्कशन में पार्ट लेंगे यदि आपके आगे सॉरी कन्नड़ तेलुगु कदा तेलुगु यस आई एम सॉरी పర్లేదు పర్లేదు నాకు కూడా వచ్చేస్తుంది ఒకసారి please remind me with language I just get carried on okay ఒకవేళ భగవంతుడు వచ్చి మన ముందు నించున్నాడు భగవంతుడు అన్నాడు నీకేం కావాలి అది కోరుకో సో ఏం కోరుకుంటారు yes madam रत्ना गाరు ప్రశ్న ఒకవేళ రత్న గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అవును ఏమంటే నిజంగా అంతకు ముందు అయితే గనక ఏమన్నా భౌతికంగా ఉండే కోరుకుని ఉండేవాడు పక్క ఏదైనా ఇలా కావాలి ఇల్లు కావాలి అది కావాలని కోరుకునేవాడు కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ మార్గంలోకి వచ్చున్నాం కదా మెయిన్ ఏమంటే ఇప్పుడు ఆత్మ గురించి చావు తర్వాత ఏంటని తెలుసుకోవాలని కోరిక విపరీతంగా ఉంది మనం ఆత్మ ఏంటి ఆత్మస్థితి ఆత్మని ఎలా తెలుసుకుంటాం అలాగే మరణం తర్వాత ఏమవుతుంది చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు కదా కానీ రియల్ గా ఎలా ఉంటుంది ఆత్మ ప్రయాణము అది తెలుసుకోవాలని చాలా ఉంది ఓకే మీరు భగవంతుడు అదే కోరుకుంటారు మీరు భగవంతుని అదే కోరుకుంటారు
నేను ఆత్మని భగవంతుడు నేను అనేది ఎహసాస్ ఇంకా రావడం లేదు కదా, అదే కావాలి. నేను ఆయన ఒక్కటే అన్నది. ఓకే. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పదలుచుకుంటే అన్మ్యూట్ చేసి చెప్పండి, పార్టిసిపెంట్స్ ఎవరన్నా. ఐ థింక్ దే ఆర్ సైలెంట్. సో ఓకే, వాళ్ళు చెప్పే లోపల నేను చెప్తాను. సో నేనేం అడుగుతానంటే, నాకేం కావాలో అన్నీ మీకే తెలుసు కదా, అంచేత యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరే చెప్పండి, నాకు ఏం శ్రేష్కరమో మీరే నాకు సజెస్ట్ చేయండి అనేసి నేనే ఆయనకి చెప్పేస్తాను. ఓకే, భగవంతుడు నైస్. ఇంకా డిస్కషన్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, బికాజ్ ఇంటరాక్టివ్ సెషన్ ఉంటే చాలా మంచిది. జస్ట్ ర్యాండమ్ గా నేను ఊరికే చెప్తూ వెళ్తే మీరు ఊరికే వింటూ ఉంటే ఓకే క్లాస్ లో దేవుడికి సేవ చేయాలని అనుకుంటున్నాను. ఏంటండి? దేవుడికి సేవ ఇంకా చేయాలని అనుకుంటాను. దేవుడికి సేవ చేయాలని అనుకుంటున్నారు గిరీష్ గారు. సో నెక్స్ట్ రాధికా హొసూర్ గారు ఉన్నారంటే మీరు చెప్పచ్చు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మేడం, చెప్పండి. హరే కృష్ణ. There are 9 participants kada. There are totally 11 participants. Hello. Yeah. I logged in with another this. Yeah, రాధికా గారు చెప్పండి. మీరు ఇప్పుడు తెలుగులో చెప్పొచ్చు లేదా మీకు వచ్చిన లాంగ్వేజ్ లో చెప్పండి, పర్వాలేదు. think she got connected. Krishna, is this? క్వశ్చన్ ఏమడిగిండ్రు మాతాజీ? నెట్వర్క్ ప్రాబ్లం నుంచి నాకు క్వశ్చన్ సరిగా అర్థం కాలేదు, అంటే కట్ అయిపోయింది నాకు. ఓకే. ఒకవేళ భగవంతుడు వచ్చి మన ముందు నించుని అడిగితే ఏం కావాలి అంటే మీరు ఏం కోరుకుంటారు? భగవంతున్నే కోరుకుంటారు. భగవంతునే కోరుకుంటారు. ఓకే, వెరీ ఇంటెలిజెంట్. Okay, Radhika Mataji, she is one of the temple devotee. She have joined. Nice. Very good. శ్రీకాంత్ గారు, ఇంకా ఇంకొక అమ్మాయి ఉంది, తను కూడా మాట్లాడుతుంది. ప్రియాంక. లెటర్ స్పీక్. స్వప్నిక. వినబడలేదు. వినబడుతుంది. మ్యూట్ చేశాను. అదే దేవుడిని ఎదురొచ్చి భగవంతుడు వచ్చి మీ ముందు నించుని అడిగితే నీకేం కావాలి అంటే మీరేం కోరుకుంటారు? నాకేం కావాలి అంటే కొద్ది నాకా లేదంటే నీకే, నీ ఎదురుగా భగవంతుడు వచ్చి నీ ముందు నించున్నారు, అడుగుతున్నారు మీకేం కావాలి. సో వాట్ డూ యూ డిజైర్? ఏం కోరుకుంటారు? కొంచెం వార్స్ తక్కువ అవ్వాలి, కొంచెం పీస్ఫుల్ ఉండాలి. అదే ఏదైనా చెప్పు. ఓకే, కొంచెం పీస్ కావాలి, వార్స్ తక్కువ కావాలి. ఓకే, ఎక్కడ ఏం అవ్వకుండా పీస్ఫుల్ గా ఉండాలి అందరూ. ఓకే, నైస్. ఇంకా ఎవరైనా? ఇంకెవరైనా చెప్పండి, చెప్పేసాను. ఇంకెవరున్నారు? ప్రియాంక, యూ కెన్ ఓపెన్. ఇంకా వేరే వాళ్ళు, భాగ్యలక్ష్మి గారు కానీ. సార్, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాను సార్. ప్రతి ఒక్కరూ సంతోషం ఉండాలి. ఫస్ట్ దుఃఖరహితం అనేది పోగొట్టమని ఒక వరం కోరుకుంటాను సార్.
ఓ వెరీ గుడ్. సో భాగ్యలక్ష్మి గారు అందరూ సంతోషంగా ఉండాలి, అవునవును సార్. దుఃఖం ఉండకూడదు, సంతోషం ఉండాలని భాగ్యలక్ష్మి గారు కోరుకుంటారు. ఓకే, అవునవును. భగవంతుడు అక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు, డోంట్ వరీ. ఓకే, ప్రతి ఒక్కరికి అందాలి సార్. సో టెంపుల్ బెల్ రింగ్ అయింది కదా. ఓకే సార్, మల్లికార్జున మీకు తెలుసు కదా సార్, చిన్న బాబు సార్, లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్. వాళ్ళ మమ్మీ సార్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మల్లికార్జున్ కూడా కుదిరితే రమ్మని చెప్పండి మేడం. సార్ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి సార్, అందుకే అటెండ్ అవ్వలేకపోతున్నాడు. అవునా, ఓకే. అవును సార్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. ఓకే, నైస్ దట్ యు నో పీపుల్. ఓకే, థ్యాంక్ యూ అందరు ఇచ్చిన ఆన్సర్. యాక్చువల్లీ వ్యాలిడ్ ఆన్సర్ రాధిక వాళ్ళు ఇచ్చారు. భగవంతుడు డైరెక్ట్ గా అడుగుతున్నాడు నీకేం కావాలి అని. ఉదాహరణ ఒక వన్ స్టోరీ ఉందన్నమాట. సాధారణంగా కోట్ చేసేవారు. ఒక రాజా ఉంటాడు. ఆ రాజా టెంపుల్ కి దర్శనం కోసం వస్తాడనమాట. సాధారణంగా రాజా అక్కడికి వస్తుంటే భిక్షాటన చేసే వాళ్ళందరూ బయట కూర్చుని ఉంటారు, రైట్? సో రాజా అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడు అన్నట్టు. సో అలాగే కూర్చున్నారు. సో ఆ రాజా ఒక భిక్షుకుడికి అడిగాడు అనమాట, నీకేం కావాలి అడుగు. ఆ భిక్షుకుడు అడిగాడు, భగవంతుడా సారీ రాజా, నాకు జస్ట్ 1 time ఫుడ్ ఇస్తే ఐఎమ్ హ్యాపీ. దాని తర్వాత రాజు అంటాడు, నీకేం కావాలి కోరుకు నేను ఇస్తా. భిక్షుకుడు అడుక్కుంటాడు, ఓకే 2 time ఫుడ్ ఓకే. మళ్ళీ అడుగుతాడు రాజా, లైక్ స్ట్రెస్ చేసి అడుగుతాడు, నీకేం కావాలి నువ్వు కోరుకో నేను ఇస్తా. సో ఆయన కొద్దిగా ఆలోచించి, ఫోన్లే మీరు వారం వరకు తినేటంత ఫుడ్ ఇవ్వండి అంటారు. రాజు అంటాడు, అరే పిచ్చివాడా, నీకేం కావాలి నువ్వు కోరుకో అంటే, వాడి ఇంటెలిజెన్స్ ప్రకారం 1 month కోసం ఎంత ఫుడ్ కావాలో అంత ఫుడ్ ఇచ్చే రాజా అని అంటాడు. అంటే ఏమంటారు, నీకు ఎక్కువ అడగడానికి కూడా రాదు, వెళ్ళిపో అని అంటాడు. ఇంకో భిక్షుకుడు ఉంటాడన్నమాట. ఆయనకి వెళ్ళి అడుగుతాడు, రాజా ఏం కావాలి కోరుకో అని అంటాడు. రాజా, నాకు నీ సేవ కావాలి, నన్ను నీతో పాటు తీసుకెళ్ళి. సో రాజా అంటాడు, రైట్, నువ్వు లైఫ్ టైం కోసం అడిగేసావు, దట్స్ నైస్ కదా. ఇంటెలిజెన్స్ లేదు, అలా భగవంతుడే వచ్చి మన ముందు నిల్చుని అడుగుతుంటే, ఓకే నీకేం కావాలి నువ్వు కోరుకోవాలని అంటే, మనము అంటే 1 time ఫుడ్, 2 time ఫుడ్, 1 life కోసం పీస్, 1 day పీస్ అంతే అడుగుతాం. కానీ అదే మనం అడిగేస్తే, భగవంతుడా నేను నీతో పాటు వచ్చేస్తాను, నాకు ఈ వరల్డ్ వద్దు, ఏమొద్దు, నాకు నువ్వు చాలు, నీ ప్రేమ చాలు, నీ సేవ చాలు, నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపోనని అంటే భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. అడిగాడు కదా భగవంతుడు, నీకేం కావాలో నువ్వు కోరుకున్నావు. సో భగవంతుడు తీసుకెళ్తాడు. సో దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్. అదే ఇప్పుడు రాజ విషయంలో చూస్తే, ఆ రాజ తీసుకెళ్ళాక తనకి ఏదో ఒక జాబ్ ఇస్తాడు. అలా ఆ రాజుతో పాటు తను సేవ చేస్తూ తను సంతోషంగా లైఫ్ లాంగ్ ఉండిపోతాడు కదా. తను ఇంకా నెక్స్ట్ టైం తను మళ్ళీ ఇలా భిక్షం ఎత్తుకోవడానికి అవసరం లేదు. తను ఇంకొకరికి చేయి చాపి నా కోసం ఫుడ్ ఇవ్వు అని అడగడం అవసరం లేదు. సో అలా రాజు తన డిజైర్ ని ఫుల్ఫిల్ చేశాడు. సో మోర్ ఆఫ్ దాట్ వాట్ వి నీడ్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఏం కోరుకోవాలి. సో లాస్ట్ వీక్ మనం ఒక 2 స్టోరీస్, ఫన్నీ జోక్ స్టోరీస్ డిస్కస్ చేసాం కదా కోరికల గురించి. అనుకుంటా మీ అందరికీ గుర్తుకున్నాయి. సో వెరీ ఫనీ ద స్టోరీస్ ఆర్. సో అలా మనం కూడా కొంచెం ఇంటెలిజెన్స్ వాడి కరెక్ట్ గా కోరుకోవాలి. భగవంతుడు ఏదైనా కోరుకుంటే కరెక్ట్ గా కోరుకోవాలి. దట్స్ కాల్డ్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఇక్కడ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసినట్టు అర్జునుడు కూడా అలాగే ఇంటెలిజెన్స్ తోనే కోరుకుని తను భగవంతుడికి వేడుకున్నాడు, ఏ భగవంతుడా దయవిట్టు నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు, నాకేమాత్రం జ్ఞానం లేదు, దయచేసి
నాకు నాలెడ్జ్ ఇవ్వు అని కోరుకుంటాడు. సో లాస్ట్ వీక్ ది రీక్యాప్, జస్ట్ ఒక గ్లిమ్స్ ఎవరైనా ఇస్తారా? 1 or 2 పాయింట్స్ ఏవి మీరు క్యారీ చేశారు మైండ్ లో, ఫుల్ వీక్ వరకు మెడిటేట్ చేశారు, అది అలాంటివి ఏమైనా పాయింట్స్ ఉంటే దయచేసి చెప్పండి. జస్ట్ మూమెంట్. ఎవరైనా ఇస్తారా లాస్ట్ వీక్ పాయింట్స్, లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన పాయింట్స్? అంటే మనం లాస్ట్ వీక్ 2nd చాప్టర్ 6th శ్లోకా నుంచి మొదలు పెట్టాం. 6th, 7th, 8th శ్లోక వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. Yes. 4 శ్లోకాస్ డిస్కస్. Yes. Only 8 sloka? No, we covered till 10th sloka, sir. 10. Did we? 8 అనుకుంటా. అవును, 10 కవర్ చేస్తా. జీవుడు అంటాడు కదా, మాస్టర్కి చెప్తాడు, ఆల్సో అర్జున ఇక్కడ నాకు ఎలాంటి శక్తి లేదు అని అన్నట్టు మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు తన్ని తక్కువ అంచనా వేయొద్దు అని ఇంటిమేషన్ ఇస్తున్నాడు. శ్లోక నంబర్ 9, సంజయ వాచ. 9 సంజయ. ఓకే. Even 10th sloka is also covered in the last explanation. So ఈ వారం 11th sloka. సో మనం నెక్స్ట్ పార్ట్ ఎలా మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసాము, ఈ చాప్టర్ లో డిస్కషన్ వేరే వేరే పార్ట్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్. ఇక్కడ శ్లోక నంబర్ 230 వరకు ఉంది. ఇక్కడ భగవంతుడు జ్ఞానాన్ని ఫైట్ దట్ ఈస్ నో డెత్ ఫర్ ద సోల్, అంటే ద బాడీ కాంక్యూర్ బి సేవ్డ్. 1 minute. ద బాడీ క్యాన్ నెవర్ బి సేవ్డ్. ఈ డిస్కషన్ మనం చేస్తున్నాము. సో మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం కదా, ఐ థింక్ సో యూ ఆల్ నోటెడ్ ద పాయింట్స్. ఈచ్ చాప్టర్ వేరే వేరే లాగా స్ప్లిట్ అయింది. సో ఇక్కడ భగవంతుడు ఫైట్ చేయడానికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. హి ఇస్ గివింగ్ నాలెడ్జ్ ఫర్ అర్జున టు ఫైట్. Before starting the discussion, let us do prayers. Om Ajnanaatimirandasya Jnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Shri Chaitanya Manobishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamayam Dadati Swapadantikam Vande Gurum Yuta Kamalam Shri Gurun Vaishnavanscha Shri Rupam Sagra Jatam Sagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadutam Parijana Saitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sahagana Lalitha Shri Vishakhamscha He Krishna Karuna Sindhu Deenabandhu Jagatpate Gopisha Gopika Kantha Radha Kantha Namostute Tapta Kanchana Garange Radhe Vrindavaneshwari Vrishabhanu Sute Devi Pranamami Hari Priye Vancha Kalpatarubhyascha Kripa Sindhubhya Evacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha. Shri Krishna Chaitanya Nityananda Shri Advaita Gadadhara Srivasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Mukam karoti vachalam pangam langayate Kripahan tamaham vande Shri Guru Deenatarinam Paramananda Madhavam Shri Chaitanya. So shloka number 2.11 to 2.30 ఒక భాగం
కానీ ఈరోజు డిసిషన్ విత్ ఇన్ దిస్ ప్రేయర్స్ లో కొంచెం టైం పోయింది, బట్ స్టిల్ మనం ఎంత డిస్కస్ చేయగలుగుతామో చూద్దాం. I'll at least try to cover at least 10 shlokas today together. సో లాస్ట్ వీక్ జరిగిన డిస్కషన్ లో అర్జునుడు భగవంతుడికి ప్రశ్నిస్తూ బాధపడుతూ ప్రశ్నించాడు, భగవంతుడా నేను ఎలా ఫైట్ చేయగలుగుతాను. అండ్ ఫైనల్ గా తను సరెండర్ అయిపోయాడు. కృష్ణ నువ్వే నా గురు, నువ్వే నాకు అని భగవంతుడికి వేడుకున్నాడు. సో ఇప్పుడు భగవంతుడు అర్జునుడు అడిగిన ప్రశ్నలు ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ కృష్ణ క్లియర్ గా తనకి తన డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ వస్తారు. ఫ్రమ్ హియర్ శ్రీ భగవాన్ వాచ అశోచానున్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాససే గతాసున్నగతాసుంశ్చ నానుశోచంతి పండితః. The Supreme Personality of Godhead said, while speaking learned words, you are mourning for what is not worthy of grief. Those who are wise lament neither for the living nor for the death. భగవంతుడు అంటున్నాడు అర్జునుడికి, అర్జున చూడడానికి వినడానికి నువ్వు చాలా నాలెడ్జ్ పర్సన్ గా మాట్లాడుతున్నావు, బట్ నువ్వు ఎంత ఫూలిష్ గా మాట్లాడుతున్నావు అసలు. భగవంతుడు ఇక్కడ ఇండైరెక్ట్ గా అంటున్నాడు యువర్ అ ఫూల్ అర్జునుడికి. సో కృష్ణ ప్రభుపాద రాస్తాడు అనమాట ఇన్ ద ఫస్ట్ లైన్ ఓన్లీ దట్ కృష్ణ ఇండైరెక్ట్ గా అర్జునుడిని ఫూల్ అని అంటున్నాడు. వై? బికాస్ ఎందుకంటే నాన్ పర్మనెంట్ అయిన బాడీ కోసం తను లామెంట్ చేస్తున్నాడు, కానీ పర్మనెంట్ అయిన సోల్ గురించి తను ఆలోచించట్లేదు. తను ఏది ఆలోచించినా దేహానికి సంబంధంగా ఆలోచిస్తున్నాడు, కానీ మనసుకి సంబంధంగా ఏ ఆలోచన తను చేయట్లేదు అన్నట్టు భగవంతుడు ఆ భావన మనసులో పెట్టుకుని, సో భగవంతుడు అంటున్నాడు నువ్వు చాలా లెర్న్డ్ పర్సన్ గా మాట్లాడుతున్నావు, కానీ యు ఆర్ అ ఫూల్ బికాజ్ నువ్వు బాధపడుతున్నావు దట్ యువర్ గోనా కిల్, ఇంకొకరిని నువ్వు చంపేస్తున్నావు అని నువ్వు బాధపడుతున్నావు. సో ఇలా ఈ ప్రశ్న ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ చాప్టర్ శ్లోక 1.30. అర్జునుడు కంపాషన్ గురించి మాట్లాడతాడు, భావన గురించి ఒక జీవ వ్యక్తి కరుణ భావనని చూపించాలి కదా కృష్ణ. ఇలా మనం ఇంకొకరిని చంపేస్తే ఎలా? మళ్ళీ అంటాడు వీళ్ళంతా నా గురువులు, నాకంటే చాలా పెద్దవాళ్ళు, వాళ్ళని ఎలా నేను చంపగలుగుతాను, వాళ్ళకి నేను ఎదురే మాట్లాడలేను. సో ఎలా పాసిబుల్ కృష్ణ, ఇది పాసిబుల్ కాదు. సో కరుణ చూపించాలి కదా. సో ఇండైరెక్ట్లీ అఫ్ కోర్స్ ఇట్స్ అ క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ. ఒక డివోటీకి అది చాలా మంచి క్వాలిటీ. ఇట్ ఈస్ లైక్ ఏమంటే ఆభరణం ఒక డివోటీకి, ఒక జీవి పట్ల కరుణ భావన చూపించడం. అర్జున ఆ కరుణ భావనని కానీ తను జ్ఞానంతో ఆలోచించట్లేదు, సెంటిమెంట్స్ తో ఆలోచిస్తున్నాడు. సో హీఈస్ వెరీ సెంటిమెంటలీ థింకింగ్ దట్ వీళ్ళందరూ నా రిలేటివ్స్ అని ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ శ్లోక నాత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపః నచైవ న భవిష్యామః సర్వే వయం అథాపరం. Never there was a time when I did not exist, nor you, nor all these kings, nor in the future shall any of us chase to be. సో భగవంతుడు ఇక్కడ అంటున్నాడు మనం లేని సమయం ఎప్పుడు లేదు అర్జున. ఇప్పటి వరకు అన్నాను నీకు తెలీదు మనం లేని ఎలాగైతే నువ్వు నేనెలా పర్మనెంట్ గా ఉన్నాను, నేనెలా శాశ్వతంగా ఉన్నాను, అలా నువ్వు కూడా ఉన్నావు. నువ్వే కాదు, ఈ రాజులందరూ, ఈ సైన్యం,
ఎవరైతే జీవులు ఈ యుద్ధ భూమిలో నించున్నారో వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు కాదు, వాళ్ళు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అండ్ నెక్స్ట్ ఉండబోతున్నారు. వాళ్ళు ఎప్పటికీ చేంజ్ కారు. సో ఇక్కడ కృష్ణ ఇస్ క్లియర్లీ టెల్లింగ్, ఈ శ్లోకం అండి ఆచార్యుల వారు రాస్తారు, దాని ఒక వ్యక్తి యొక్క ఇండివిజువాలిటీ ఎప్పటికీ చనిపోదు. ఇట్ క్యాన్ నాట్ బి డెస్ట్రాయిడ్. ఆత్మకి ఏమంటారు, ఒక నేచర్ ఉంది, ఒక తత్వం, ఆత్మదే ఒక తత్వం ఉంటుంది. వాళ్ళ గుణాలు ఉంటాయి, ఆత్మ యొక్క గుణాలు ఉంటాయి. ఆ గుణాలు ఎప్పటికీ వెళ్ళవు, దే ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. మరియు కృష్ణ ఈజ్ ఆల్సో క్లియర్లీ స్ట్రెస్ చేస్తున్నాడు, చాలా నీట్ గా స్ట్రెస్ చేస్తున్నాడు, నేను ఎలా ఉన్నాను అలాగే నువ్వు కూడా ఉన్నావు. సో కృష్ణ ఈజ్ ఇండైరెక్ట్లీ స్ప్లిట్టింగ్ హిమ్సెల్ఫ్, టెల్లింగ్ దట్ నేను సపరేట్ లివింగ్ ఎంటిటీ, నువ్వో లివింగ్ ఎంటిటీ, నేను సూపర్ సోల్, నేను ఒక ఏమంటారు సూపర్ సోల్ అంటే నేను పరమాత్మని, నేను ఎప్పటికీ నివసిస్తున్నాను, నువ్వు ఆత్మవి, నా యొక్క అంశానివి, నువ్వు కూడా నివసిస్తున్నావు. సాధారణంగా కొత్తలు మాట్లాడతారు అనమాట, ఈ లైఫ్ తర్వాత ఏంటంటే మనం మంచిగా పుణ్యం చేస్తే మన భగవంతుడిలో లీనమైపోతాము. ఇట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్. భగవంతుడు వేరే, మనం వేరే. ఇవన్నీ మిస్కాన్సెప్షన్స్ వచ్చినాయి ఈ కలియుగంలో. కలియుగం యొక్క స్టార్టింగ్ ఇట్స్ ఎ స్టోరీ, ఆఫ్ కోర్స్ చాలా పెద్ద ఎవల్యూషన్. స్టార్టింగ్ ఎప్పుడు ఈ కలియుగం స్టార్ట్ అయింది, అప్పుడు అందరూ ఏమంటారు ఫైట్ చేయడం మొదలు పెట్టారు. నా ధర్మం బెటరు, మీ ధర్మం బెటరు, నేను విష్ణుని పూజిస్తాను, నువ్వు వాళ్ళని పూజిస్తావు, వీళ్ళని పూజిస్తావు. అసలు డివోటీసే గొడవ పడ్డం మొదలు పెట్టారు. బ్రాహ్మణులు వాళ్ళ లక్షణాలను కోలుకుంటూ ఉంటే ఆ సమయాన భగవంతుడు బుద్ధుడిగా అవతరిస్తాడు. అవతరించి ఆయన అంటాడు, అసలు ఈ గుడి వద్దు, పూజలొద్దు, పునస్కారం వద్దు, జస్ట్ నాన్ వైలెన్స్ పాటించండి చాలు, నాన్ వైలెన్స్ ఈజ్ ఇనఫ్ అని బుద్ధ వచ్చి తను బోధనిస్తాడు. ఆ సమయాన్న దట్ వాజ్ ద రైట్ థింగ్. ఆ టైంకి అదే కరెక్ట్, బికాస్ అందరు వైలెంట్ గా అందరూ ఒక్కరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ చంపుకుంటూ ఉంటున్నారు, బ్రాహ్మణులే. సో అందుకని బుద్ధుడు తను ఇచ్చిన బోధన ఏంటి, నాన్ వైలెన్స్. ఇప్పుడు కూడా మనం చూస్తాం, ఎవరైతే బుద్ధ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళంటారు మనం ఇంకొక జీవి పట్ల చాలా కరుణ భావనను చూపించాలి. అండ్ బుద్ధ అంటాడు శాస్త్రం అన్నది లేదు, బికాస్ శాస్త్రాల ద్వారా వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు కాబట్టి శాస్త్రం వద్దు, యజ్ఞాలొద్దు, హోమాలొద్దు, యాగాలొద్దు, పూజలొద్దు, అన్ని మందిరాలని మూసేయండి అన్నట్టు ఆదేశిస్తారు. దాని తర్వాత మనం చూస్తాం శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య వీళ్ళందరూ వచ్చి ఒక్కొక్క తత్వాన్ని వాళ్ళు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఫైనల్ గా రామానుజాచార్య వచ్చినప్పటికీ శంకరాచార్య అన్నారు, మనము కూడా భగవంతుడిలో లీనం అవుతాం. అంటే తన మాయవాద తత్వం, శూన్యవాద, మాయవాద ఈ తత్వాన్ని తను ప్రచారం చేశాడు అన్నమాట. తత్వం ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుణ్ణి. యాక్చువల్లీ అహం బ్రహ్మాస్మి యొక్క రియల్ మీనింగ్ ఏంటి అంటే నేను ఒక లివింగ్ ఎంటిటీ, నేను ఒక జీవిని అని అర్థం. బట్ శంకరాచార్య దాన్ని ప్రచారం చేస్తారు. దాని తర్వాత ఇంకా రామానుజాచార్య, మధ్వాచార్య వీళ్ళు భగవంతుడికి మనకి చాలా డిఫరెన్స్ ఉంది అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. సో భగవంతుడు పరమాత్ముడు, మనం ఆత్మలు. సో భగవంతుడికి మనకి చాలా తేడా ఉంది. భగవంతుడు అందరికి కంట్రోలర్ అండ్ మనం కంట్రోల్ అవుతాం. లైక్ కృష్ణ ఇస్ అ కంట్రోలర్, we are controlled by Krishna.
దాని తర్వాత మధ్వాచార్య సంక్షిప్తంగా ఆ తత్వాన్ని క్లారిటీ ఇస్తూ వెళ్తారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ టెల్లింగ్ ఈ శాస్త్రంలో నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహునామ్యో విదదాతి కామ. నిత్యో నిత్యానాం. సో ఆత్మ యొక్క లక్షణం ఏంటి? నిత్యంగా అది అలాగే ఉండిపోతుంది. చేతనానాం, దాని చేతన అలాగే ఉండిపోతుంది. సో ఈ శాస్త్రం మనకి ముఖ్యంగా ఏం చెప్తుంది? ఆత్మ భగవంతుడి యొక్క అణువు. ఆత్మకి మరియు పరమాత్మకి చాలా వ్యత్యాసం ఉంది అని క్లారిటీ భగవంతుడు ఈ శ్లోకాలు ఇస్తున్నాడు. రైట్? ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. సో మనం నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముయ్యతి. హరికృష్ణ, మీకు డిస్టర్బెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి? లేదు క్లియర్ గా సౌండ్ హియర్ మీకు ఏదైనా డిస్టర్బ్ అవుతుందా? థ్యాంక్ యూ. ఓకే. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా దేహం తీరుస్తుంది. సో as the embodied soul continuously passes in this body from boyhood to youth to old age, the soul similarly passes into another body at death. A sober person is bewildered by such a changes. సాధారణంగా ఒక జీవి ఎప్పుడు ఒక దేహాన్ని పొందుతుంది, ఆ దేహం 6 ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతుంది అన్నమాట. అంటే 6 రకాల చేంజెస్ దానిలో వస్తాయి. సో ఫస్ట్ అది ఒక జీవి శిశువు రూపంలో ఉంటుంది. రైట్? మనం నార్మల్గా చూస్తే మన లైఫ్ చూస్తే శిశువు ఫస్ట్ ప్రైమరీలీ బర్త్ అయ్యాక చిన్న శిశువు, దాని తర్వాత దానికి ఒక బాల్యం ఉంటుంది, చైల్డ్హుడ్, తర్వాత యూత్, యవనం తర్వాత కొన్ని రోజులు అలాగే ఆఫ్టర్ యూత్ వీ హ్యావ్ ఏమంటారు, ఇంకో జీవికి దేహాన్ని ఇస్తారనమాట. సో దే గివ్ బర్త్, రీక్రియేషన్. దాని తర్వాత దేహం మెల్లిగా క్షీణిస్తుంది, దాని తర్వాత దేహం అన్నది నాశనం అవుతుంది. సో దీస్ ఆర్ ద 6 ట్రాన్స్ఫర్మేషన్స్. 6 రకాలుగా దేహం మెల్లిగా చేంజెస్ అవుతుంది. సో ఈ చేంజెస్ కి ఎవరైనా బాధపడతారా? ఓ నా సహజం, చేంజెస్ అనేది సహజం. అది రైట్. సో ఒక ఇంటెలిజెంట్ వ్యక్తి ఇలా ఆలోచిస్తాడన్నమాట. ఒక ఇంటెలిజెంట్ వ్యక్తి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? దేహానికి ఇది సహజం, ఇది ఆ ఏజ్ నుండి ఇలా పెరగాలి, దెర్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక ఇంటెలిజెంట్ వ్యక్తి ఆలోచిస్తారు. అదే ఒక నాన్ ఇంటెలిజెంట్ వ్యక్తి ఎలా ఆలోచిస్తారు? ఓ నేను చైల్డ్ గానే ఉండిపోతే బాగుండేదేమో, నేను యూత్ గానే ఉండిపోతే బాగుండేదేమో, బికాస్ నేను చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్ నాన్ ఇంటెలిజెన్స్ అని భగవంతుడు అంటున్నాడు. ఆ సోబర్ పర్సన్, ఎవరైతే ఇంటెలెక్చువల్ పర్సన్ ఉంటాడో అలాంటి వాళ్ళు ఈ బాడీలీ చేంజెస్ కి వాళ్ళు ఎలాంటి బాధపడరు. ఈ అన్ని చేంజెస్ కి వాళ్ళు ఎలాంటి బాధపడరు. అలాగే భగవంతుడు అంటున్నాడు, ఎలాగైతే దేహానికి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, అలాగే ఆత్మ ఒక్క దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్తుంది. సో ఇది సోల్ వన్ బాడీ నుంచి ఇంకో బాడీకి వెళ్తుంది. అలా అయినప్పటికీ కూడా ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన ఎప్పటికీ బాధపడ్డు అని భగవంతుడు అంటున్నాడు. A sober person will never lament. So just a moment. సో ఇప్పుడు మనం చూస్తాము దెర్ ఈస్ రీబర్త్. భగవంతుడు ఇక్కడ మళ్ళీ మళ్ళీ పునరపి మననం పునరపి జననం
ఉంటుంది అని క్లారిఫికేషన్ ఇస్తున్నాడు ఇక్కడ. దెర్ ఈస్ రీబర్త్. ఆ రీబర్త్ కి ఎంతో మంది సైంటిస్టులు, కొందరు శాస్త్రవేదులు వీళ్ళందరూ పరిశీలన చేశారన్నమాట. నిజంగా పునరపి అంటే జన్మిస్తే ఎవరైనా వ్యక్తి ఇలా వాళ్ళు ఏమంటారు ఎంక్వైరీ చేస్తుంటే, వాళ్ళు ఎప్పుడు పరిశోధన చేస్తుంటే రీసెంట్లీ ఐ థింక్ సో ఇన్ 2018 or 2019 ఒక బాయ్, ఒక చిన్న బాబు ఫారిన్ కంట్రీలో తన బర్త్ అయింది. సో ఆ చిన్న బాబుకి లైక్ వాళ్ళ పేరెంట్స్ మ్యూజియంకి తీసుకెళ్లారన్నమాట. మ్యూజియంకి తీసుకెళ్ళి అక్కడ మెయిన్లీ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అక్కడికి తీసుకెళ్తే ఆ మ్యూజియం అంతా చూసి వాడు చాలా ఖుషిపడి తను ఈచ్ పార్ట్, ఈచ్ థింగ్ ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. సో పేరెంట్స్ కి అనిపించింది, మేబీ ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ, ఓకే మనం ఇంకా కొంచెం సీరియస్ గా ఈ మ్యాటర్ లో చూడాలేమో అన్నట్టు ఆ బాబుని ఫ్లైట్ లోపలికి తీసుకెళ్ళినప్పటికీ పైలట్ కి ఆ పిల్లోడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు హౌ టు ఫైట్, ఎలా ఫైట్ చేయాలి, ఎలా మనము మన ఆపోజిట్ పార్టీకి మనం ఏమంటారు వాళ్ళ దాడి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి. సో వాట్ ఆర్ ఏమంటారు డూస్ అండ్ డోంట్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పేరెంట్స్ ఆర్ షాక్డ్, పైలట్ ఇస్ షాక్డ్, అందరు షాక్ అయిపోయారు. అండ్ దట్ వాజ్ అ న్యూస్ దట్ ఎస్ దెర్ ఈస్ రీబర్త్. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు, వీడికి ఏదో మెంటలీ వీడేదో ఎఫెక్ట్ అయినట్టున్నాడు, సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి చెకప్ చేయించారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నార్మల్లీ దే డూ హిప్నటైజ్ కదా, హిప్నటైజ్ చేస్తారు. దే ట్రై టు ఆస్క్ ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు. స్లోలీ దే ఆస్క్ అండ్ ట్రై టు గ్రాప్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పర్సన్స్ మైండ్. సో అలా అడుగుతుంటే ఆ పిల్లడు ఆ నిద్రలో అంటున్నాడు అనమాట, అంటే ఫైట్ చేసే టైంకి ఏం డిస్కషన్ ఉంటుంది అలా తను డిస్కస్ చేస్తున్నాడు. అంటున్నాడు, నా పైలట్ క్రాష్ అవుతుంది, నేను ఇక్కడ నుంచి ఎలాగో బయటికి వెళ్ళాలి. సో తను అంటున్నాడు, హీస్ కంటిన్యూస్లీ టెలింగ్ దట్. దాంతోపాటు తను అంటున్నాడు, ఇది లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట, ఇది నొక్కు అది నొక్కు. వీళ్ళందరూ షాక్ అయ్యారు. దాని తర్వాత ఇంకా క్లియర్ అయితే అప్పుడు ఆ పిల్లోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దట్ సెకండ్ వరల్డ్ వార్ లో తను ఫైటర్ ని నడిపిన వ్యక్తి, తన ప్లేన్ యాక్చువల్లీ క్రాష్ అయి కింద పడింది. సో అలా తను తన లైఫ్ ని కోలుకున్నాడు. దట్ ఈస్ హౌ హీ లాస్ట్ హిస్ లైఫ్. అండ్ ఎప్పుడు ఆ జెట్ ని అవన్నీ చూపిస్తున్నారు, హిస్ ఇంటెలిజెన్స్ అంటే తన నాలెడ్జ్ ఇంతవరకు ఇంకా ఉంది. సో హీ వాజ్ క్లియర్లీ ఎవ్రీథింగ్. అదొకటే కాక గుజరాత్ వన్ గర్ల్, యంగ్ గర్ల్, తను యాక్చువల్లీ ఏదేదో మాట్లాడేదంట, పేరెంట్స్ కి ఏం తెలీదు. దాని తర్వాత వయసు వచ్చినప్పటికీ తను నా ఇల్లు ఇది ఉంది, నేను చూపిస్తాను రండి, మా అమ్మ పేరు ఇది, మా నాన్న పేరు ఇది, అడ్రస్ తో పాటు అన్ని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అంటే తన చాలా డెత్ చాలా అన్సర్టన్ గా అయిపోయింది అనమాట. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్న డెత్ ఎలా అయింది అని. సో ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనము ఈ టైంలో కూడా చూస్తాము, దెర్ ఈస్ రీబర్త్. సాధారణంగా జనాలు అనుకుంటారు, ఏం రీబర్త్ ఏం లేదు, ఏంటంటే లైఫ్ ఉంది, మస్తుగా ఎంజాయ్ చేయాలి, తాగాలి తినాలి బాగా ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు, వరల్డ్ ఇంత పెద్దగా ఉంది, అన్ని చోట్ల చూసి రావాలి, ఐస్ కి ఫీస్ట్ ఇవ్వాలి, నోస్ కి ఫీస్ట్ ఇవ్వాలి, మౌత్ కి ఫీస్ట్ ఇవ్వాలి, ఇయర్స్. if they want to enjoy right, but they don't know and death is very uncertain. and వాళ్ళు ఇలా చేయడంతో వాళ్ళ లైఫ్ ని పోగొట్టుకుని దేర్ వాల్యుయబుల్ టైం వాళ్ళు వేస్ట్ చేసి
నెక్స్ట్ లైఫ్ లో వాళ్ళు ఇప్పుడు చేసిన కర్మలన్నీ మళ్ళీ వాళ్ళు రీపే చేయబోతున్నారు అన్న ఇంటెలిజెన్స్ వాళ్ళకి లేదు. సో అలా నాన్ ఇంటెలిజెంట్ వ్యక్తిని అలా మాట్లాడతారు. సో దెర్ ఇస్ చేంజ్ ఆఫ్ అంటే బాడీలీ చేంజెస్ ఉంటుంది. సో ఆత్మ ఒక దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్తుంది అండ్ ఆత్మ యొక్క నేచర్ ఎప్పటికీ చేంజ్ కాదు. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్యస్ తాం స్థితిక్షస్వ భారత. O son of Kunti, the non-permanent appearance of happiness and distress and their disappearance is in due course are all the appearance and disappearance of winter and summer seasons. They arise from perceptions. O son of Bharata, and one must learn to tolerate them without being disturbed. సో భగవంతుడు అంటున్నాడు, ఓ సన్ ఆఫ్ కుంతి, ఓ కుంతి పుత్రుడా, సంతోషము దుఃఖము అన్నది ఎలాగైతే సీజన్స్ వస్తాయో అలా హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్ అన్నవి వస్తాయి, రైట్? నార్మల్లీ మనకు కూడా అలాగే కదా. సో హ్యాపీనెస్ అన్నది డిస్ట్రెస్ అన్నది మనకి యూనో సీజన్స్ లాగా. కొన్నిసార్లు ఇంట్లో గొడవలు అవుతాయి, కొన్నిసార్లు చాలా బాగా జాలీగా ఉంటారు, కొద్దిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అగైన్ దెర్ ఇస్ సమ్ డిఫికల్టీ కమింగ్ ఆన్ దేర్ వే. సో ఇవన్నీ కృష్ణ ఈస్ టెల్లింగ్ దాట్ ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. జస్ట్ లైక్ సీజన్స్. ఇప్పుడు సీజన్స్ ఎలాగా, ఇప్పుడు రైనీ సీజన్ అయిపోయింది, దాని తర్వాత వింటర్ వస్తుంది, దాని తర్వాత అగైన్ వి విల్ హ్యావ్ ఆటమ్, దెన్ సమ్మర్, రైట్? స్ప్రింగ్ సీజన్, దాని తర్వాత వి విల్ హ్యావ్ సమ్మర్. సో ఇలా సీజన్స్ చేంజ్, ఋతువులు చేంజ్ అవుతూనే ఉంటాయి. అలాగే మన జీవితంలో సంతోషము దుఃఖము అవి రావడం పోవడం ఇవన్నీ కూడా ఎలాగా జస్ట్ లైక్ ఈ ఋతువులు ఎలా వస్తూ పోతూ ఉంటాయో ఈ they take some other option. భగవంతుడు ఇచ్చిన ఆ ఫ్రీ విల్ ని వాళ్ళు వాడుకొని వాళ్ళు ఏం చేస్తారు, delete their body. So what I was explaining, మధ్యలో కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఏదో వచ్చింది అనుకుంటా అండి. అవును, వినబడట్లేదండి. మధ్యలో చిన్న నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. సీజన్ వచ్చింది, రైట్? మనం అలా బాధపడడం కదా. సో కాన్స్టెంట్లీ వి విల్ నాట్ లామెంట్, ఓ గాడ్ ఓ గాడ్. మనం అనుకుంటాం ఓకే ఇట్ ఈస్ వెరీ సర్టన్, సీజన్స్ అనేవి వస్తూ వెళ్తూ ఉంటాయి. సో కృష్ణ అందుకే ఇక్కడ అదే రూపంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దట్ డోంట్ వరీ, ఇవన్నీ ఏమంటారు, ఋతువులు ఎలా చేంజ్ అవుతూ ఉంటాయో అలాగే సుఖం దుఃఖం అన్నది వస్తూ ఉంటుంది. సో మనం నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాము.
సో ఇప్పటి వరకు నేను చదివిన శ్లోకాలు అవన్నీ ఇంపార్టెంట్ శ్లోకాస్. శ్లోక నెంబర్ 11, 12, 13 and 14. Important shlokas of Bhagavad Gita. Shloka number 2.15. Navyatayante te purusham purushashrabha sama dukkam sukham dhiram so amritatvaya kalpate. O best among men, Arjuna, the person who is not disturbed by happiness and distress and is steady in both is certainly eligible for liberation. ఏ వ్యక్తి అయితే సుఖం మరియు దుఃఖంలో ఈక్వల్ గా ఉంటాడు, సుఖం వచ్చిందని ఎక్కువ ఆనందించడు, దుఃఖం వచ్చింది అని ఎక్కువ బాధపడదు, లేదా దుఃఖం సమయంలో ఏమంటారు చాలా సంతోషపడ్డు, మరియు సుఖం ఉన్నప్పుడు ఆపోజిట్, దట్ ఈస్ చాలా దుఃఖంగా ఉండడు. సో హీ విల్ బి ఆల్వేస్ స్టేబుల్. తను ఎప్పటికీ ఏంటి ఒకటే భావన లేదా ఒకటే ఏమంటారు మూడ్ ని తను మెయింటైన్ చేస్తాడనమాట. అలాంటి వ్యక్తి ఆత్మ సాక్షాత్కారానికి పొందే లెవెల్లో ఉంటాడు. దట్ ఈస్ హిజ్ లెవెల్. సో హీ క్యాన్ బి ప్రమోటెడ్ అప్ టు దాట్ లెవెల్ ఆఫ్ లిబరేషన్. ఆత్మ సాక్షాత్కారం పొందొచ్చు అని అంటున్నాడు. సో ఇక్కడ కృష్ణ అంటున్నాడు ఏమంటే ఆత్మ సాక్షాత్కారం పొందొచ్చు. వై? బికాస్ తన ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే, తను ఇంటెలిజెన్స్ వాడుకుంటే తను ఆత్మ సాక్షాత్కారం దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా హీ విల్ బికమ్ స్టాగ్నెంట్ హియర్, ఇక్కడ స్టాగ్నెంట్ గా ఉండిపోతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి. జైల్లో ఉండి తను అనుకుంటాడు, ఓకే నాకు ఇంత పనిష్మెంట్ వచ్చింది అని బాధపడకుండా, ఓకే నేను ఈ జైల్లోనే నేను ఎలాగా సేఫ్ గా ఉండాలి, ఎలాగా నేను ఏమంటారు హౌ టు బి ఇనఫ్ రిచ్ ఈవెన్ ఇన్ జైల్ అని కొందరు ఆలోచిస్తుంటారు. మనం చూసాం కదా కొన్ని మూవీస్ లో, జైల్లో కూడా వాళ్ళకి టీవీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, బికాస్ వాళ్ళు పొలిటీషియన్స్ లేదా దే ఆర్ సమ్ బిగ్ పీపుల్ అన్నట్టు. దే ఆర్ ఇన్ జైల్. సాధారణ వ్యక్తులు కూడా జైల్లోనే ఉన్నారు, అండ్ ఆ వ్యక్తి కూడా జైల్లోనే ఉన్నారు. అండ్ తిను ఫస్ట్ క్లాస్ జైల్లో ఉన్నాడు, తను సెకండ్ క్లాస్ జైల్లో ఉన్నాడు, అంతే. డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ దట్ మచ్, బట్ దే ఆల్ ఆర్ ఇన్ జైల్. మనం అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ లివింగ్ ఎంటిటీ, ఒక జీవి యొక్క పరిస్థితి కూడా అదే. వాళ్ళు ఏమంటారు జైల్లో ఉన్నారు, ప్రెసెంట్ దే ఆర్ ఇన్ జైల్. రిచ్ పీపుల్ ఎలా ఉన్నారు? ఐ మీన్ ఎవరికి ఐశ్వర్యం ఉంది వాళ్ళ పూర్వ కర్మల వల్ల, వాళ్ళు కొద్దిగా ఫస్ట్ క్లాస్ జైల్లో ఉన్నారు, వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. దే ఆర్ ఆల్సో సఫరింగ్. జన్మ మృత్యు జ్వర వ్యాధి వాళ్ళకు ఉంది. జన్మ మృత్యు జ్వర వ్యాధి అన్నది ఒక రాజుకు ఉండొచ్చు, దాంతో పాటు ఒక భిక్షుకుడికి కూడా ఉండొచ్చు, రైట్? ఫర్ ఎవ్రీబడి ఇట్ ఈస్ సేమ్. జన్మ మృత్యు జ్వర వ్యాధి అందరికీ సమానమే. అండ్ సో జన్మ మృత్యు జర వ్యాధి అన్నది అందరికీ సమానమే. అండ్ ఇక్కడ మనం చూస్తాము, హీఈస్ ఇన్ ఫస్ట్ క్లాస్ జైల్, వీఆర్ ఇన్ ద సెకండ్ క్లాస్ జైల్, అలా. సో భగవంతుడు శ్రీల ప్రభుపాద్ ఇక్కడ ఒక జీవి యొక్క పరిస్థితిని, జైల్లో ఉండే ఒక ఖైదీ పరిస్థితి ఏంటి, సో దాని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో వీ హ్యావ్ అనదర్ 3 minutes, నో ఓన్లీ 2 minutes. సో నేను ఇక్కడికే స్టాప్ చేస్తానండి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎక్స్ట్రా టైం. సో శ్లోక నెంబర్ 16 వరకు, శ్లోక నెంబర్ 15 వరకు మనం డిస్కస్ చేసాము. ఫ్రమ్ 16 we will discuss in the next week. ఇప్పటి వరకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. I can take questions for another 2 to 3 minutes and then end up.
ఎస్, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసి క్వశ్చన్స్ అడగచ్చండి. ఇక్కడ 2 రకాల వ్యక్తులు ఉన్నారు. వన్ పర్సన్ హూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్, అందుకే క్వశ్చన్స్. సెకండ్ పర్సన్ హూ డిడ్ంట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, అందుకే ఏం క్వశ్చన్ అడగాలో తెలియదు. సో దే ఆర్ బీయింగ్ సైలెంట్. ఐ డోంట్ నో. మనకి డౌట్స్ రావాలి, స్టూడెంట్ కి ఎప్పటికీ డౌట్స్ రావాలి. ఇప్పటికి డౌట్స్ వచ్చినప్పటికీ what they say, that student will become very intelligent. Doubts రాకపోతే they can't, enquiry అన్నది లేదు. There is no exchange of knowledge much. So doubts should come in your brain. You have to think on what matter is discussed. Then only you will get doubts. I just wanted to ask, అంటే లైక్ సుఖ దుఃఖాలు అన్నవి సీజన్స్ లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో మనం వాటిని ఎలా చూస్తూ ఉండాలా? అంటే జస్ట్ అంటే వి షుడ్ బి అబ్జర్వర్. ఓకే, సుఖం వచ్చింది, ఓకే, నౌ ఇట్ విల్ గో, లైక్ అబ్జర్వర్ లాగా మనం ఉండాలా అని, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఓకే, యూర్ రైట్ సార్. దీంతో పాటు అంటారు, సుఖం వచ్చినప్పటికీ కూడా ఇది భగవంతుడి ప్రసాదం అని అనుకోవాలి, దుఃఖం వచ్చినప్పుడు కూడా ఇది భగవంతుడు నాపైన చూపించే కరుణ అని అనుకోవాలి. బికాస్ సుఖంగా ఉన్నప్పటికీ ఎవరికి దేవుడు అనేవారు గుర్తుకు రాడు, దుఃఖం వచ్చినప్పుడే గోవిందా అని తెలుస్తాడు. రైట్, వెరీ ట్రూ. ఉన్నప్పుడు సుఖం ఉన్నప్పుడు ఏంటి, యూనో వాళ్ళందరికీ మూవీ స్టార్స్, ఫిలిం సాంగ్స్ అన్ని గుర్తుకొస్తాయి. దుఃఖం ఉన్నప్పుడు శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, ఓ భక్త వత్సల దయచేసి నన్ను కాపాడు, ఇవన్నీ మాటలు వస్తాయి అన్నమాట. ఇన్ని రోజులు లేదు, బికాస్ భగవంతుడు ఇచ్చాడు, హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అండ్ దుఃఖం వచ్చినప్పటికీ ఓ గాడ్ కృష్ణ ప్లీజ్ నన్ను కాపాడను వెళ్ళేది. ఇట్స్ నాట్ ఫేర్. ఎప్పుడు అవసరం ఉంది అప్పుడొక్కటే వెళ్ళి, ఎప్పుడు అవసరం లేదు నో ఐ డోంట్ వాంట్ యు, దిస్ ఇస్ నాట్ ఫేర్. సో కృష్ణ ఈజ్ అవర్ ఎటర్నల్ ఫాదర్. తన ప్రేమ మనకి అందరికి ప్రేమను అందిస్తున్నాడు. మనం తన ప్రేమను ఈక్వల్ గా తీసుకోవాలి. సుఖంలో అయినా దుఃఖంలో అయినా భగవంతుడికి షేర్ చేయాలి. దట్ ఈస్ వాట్ ద క్వాలిటీ ఆఫ్ డివోటీ. భక్తుడు ఎలాగంటే సుఖం వచ్చినప్పుడు అనుకుంటాడు, కృష్ణ థ్యాంక్ యూ, ఇదంతా నీ వల్లే, నాకు ఈ సంతోషం అంతా వచ్చేది నీ వల్లే. దుఃఖం వచ్చినప్పటికీ ఆ భక్తుడు అనుకుంటున్నాడు, ఓ భగవంతుడా ఇదంతా నా కర్మ వల్ల, నేనే పాపం చేశానో ఏమో తెలియదు, కానీ ఇదంతా నా శుద్ధీకరణ కోసం నువ్వు ఇస్తున్నావు అని అంటాడు. సో దుఃఖాలు, ఈవెన్ కుంతి మహారాణి ఎప్పుడు భగవంతుడు ద్వారకాకి వెళ్ళిపోతున్నాడు ఆఫ్టర్ మహాభారత, కుంతి నేరుగా వెళ్ళి భగవంతుడికి అంటుంది అనమాట, కృష్ణ నువ్వు వెళ్ళిపోతున్నావా? నార్మల్లీ గోవింద లేదా కన్నయ్య అని పిలిచారు, బికాస్ షీఈస్ అన్ ఆంట్. సో కృష్ణ నువ్వు వెళ్ళిపోతున్నావా? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలా, మా పరిస్థితి ఏంటి? కృష్ణ అంటాడు, ఇంకేం మీ పరిస్థితి, అంత ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. అదే కృష్ణ మా పరిస్థితి ఏంటి? వై? బికాస్ ఇన్ని రోజులు నువ్వు జతకున్నా, మాతో పాటు మాకు గైడెన్స్ ఇచ్చావు, అన్ని ఇచ్చావు. ఇప్పుడు మాకు సుఖం రావడంతో నువ్వు మమ్మల్ని మా నుంచి దూరం అయిపోతున్నావు. దుఃఖం ఉన్నప్పుడు నువ్వు మా తోడున్నావు. సో ఆ దుఃఖమే నాకు కావాలి, నాకు దుఃఖమే బికాస్ ఐ వాంట్ యువర్ ప్రెజెన్స్. సో ఇది భక్తులు చేసే ప్రేయర్. అలానే మనం అడగొద్దు. నార్మలీ మా ఇస్కాన్ టెంపుల్ లో ఈ సిచ్యువేషన్ అయింది. ఎక్కడ కుంతి మహారాణి స్తుతి అని ఉంది. సో కుంతి మహారాణి చేసే ప్రేయర్స్ అన్ని భాగవతంలో రాసున్నాయి అన్నమాట. ఆ శ్లోకాలు పాడదామని ఇస్కాన్ లండన్, నార్మల్లీ ఇస్కాన్ లండన్, దర్ ఈస్ లండన్ ఈశ్వర్, ఇస్కాన్ లండన్ ఈశ్వర్ అని అంటారు. సో అక్కడ రాధాకృష్ణమూర్తి ఉంది.
సో ఆ టెంపుల్ లో వాళ్ళు డిసైడ్ చేశారు అన్నమాట, రోజు మనం కుంతి స్తుతి చదువుదామని. దెన్ వాళ్ళు కుంతి స్తుతి చదవడం మొదలు పెట్టారు. 1 డే అయింది, సెకండ్ డే, దెన్ థర్డ్ డే దే కేమ్ అండ్ సెడ్, కృష్ణ ప్లీజ్ ఆ కష్టాలు వద్దు, ఏమొద్దు, బికాజ్ 1 డేకి వాళ్ళు రిజల్ట్ చూసేసారు వాళ్ళ ప్రేయర్స్ ది. కృష్ణ గివింగ్ సో మచ్ అంటూ దర్ వే దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్. టెంపుల్లో ఏదో హెవాక్ అయిపోయింది, భక్తుల మధ్యలో ఏదో కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, అది ఇది. అండ్ వాళ్ళందరూ కనిపించింది ఇదంతా కుంతి మహారాణి ప్రేయర్స్ చేయడం వల్ల. మనం ఏం అడిగాము? దుఃఖం, నాకు కష్టాన్ని ఇవ్వని అన్నాం. సో ఇప్పుడు భగవంతుడు కష్టాన్ని ఇచ్చాడు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్. నిజంగా పూజారి వెళ్ళి భగవంతుడి పాదం పైన పడి, భగవంతుడా దయచేసి క్షమించు, ఇలాంటివి ఏవి మేము నెక్స్ట్ టైం ట్రై చేయము అన్నట్టు. దెన్ దే చేంజ్ దేర్ ప్రేయర్స్ టు సమ్ అదర్ ప్రేయర్స్. సో బట్ కుంతి మహారాణి యాక్చువల్లీ ప్రేస్ దట్ నాకు కష్టం ఇవ్వు అని అన్నది. బట్ వీఆర్ నాట్ అట్ దట్ లెవెల్. కుంతి మహారాణి ఆ లెవెల్లో మనం లేము. గంట కొడుతున్నాడు, సో భగవంతుడు ఇండికేషన్ ఇస్తున్నాడు విత్ ద బెల్ that yes, we are not at that level. We can become a pure devotee like Kunti. ఒకవేళ మనం కుంతి మహారాణి యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటే, కుంతి మహారాణి యొక్క బ్లెస్సింగ్స్ మనపై ఉంటే, మనం తనకి ప్రార్థిస్తే అఫ్ కోర్స్. ఓకే, ఐ థింక్ సో నోబడీ హ్యాస్ ఎనీ డౌట్స్. అంటే చాలా మంది అంటారు కదా, ఏమంటే భగవంతుడి ప్రార్థనలు కానీ ఇవన్నీ కూడా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాతే వృద్ధాప్యంలో చేయాలి, మామూలు ఏజ్ లో ఉన్నప్పుడు అవసరం లేదు అని చెప్పేసి. అంటే యంగర్స్ గా ఉన్నప్పుడు అవసరం లేదు, వృద్ధాప్యం వచ్చిన తర్వాతే భగవంతుడి చింతన ఆధ్యాత్మికత ఉండాలి. కెన్ యూ రిపీట్? మళ్ళీ చెప్తారా? అంటే గనక భగవంతుడి చింతన కానీ ఇవన్నీ కూడా యంగ్ ఏజ్ లో అవసరం ఉండదు, వృద్ధాప్యం వచ్చిన తర్వాతే మనము భగవంతుడిది ఇవన్నీ చూడడం ఇవన్నీ కూడాను. ఒక ముసలితనంలో అన్నది స్టార్టింగ్ నుంచి ఎక్కువ కుటుంబాల్లో ఉన్నది. అది ఎవరైనా కనుక పిల్లలు గాని కొంచెము ఏజ్ ఉన్న వాళ్ళు అందులో ఎక్కువగా గడపడం వల్ల వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడే నీకు ఇంత అవసరం ఏంటి అంటూ ఉంటారు. ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్. వృద్ధాప్యం వచ్చినప్పుడే భగవంతుడి చింతనలో ఎక్కువగా వెళ్ళాలి అని. అంటే చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు భక్తిని వాళ్ళ జీవితాల్లో తేవాలి. దట్స్ అ ప్రాసెస్. ఇదంతా ఏమంటారు, కలియుగం యొక్క ప్రభావం. మనలో భక్తి భావన అన్నదంతా లేకుండా అయిపోతుంది. కానీ సాధారణంగా అప్పటి ముందు సమయంలో చూస్తే మనం లైక్ గురుకులాకి వెళ్ళేవారు పిల్లలు. వాళ్ళకి శాస్త్రాలని వేదాలను చదివించేవారు. సో గురుకులాకి వెళ్ళి వాళ్ళకి వేదాలు, శాస్త్రాలు, మంత్రాలు ఇవన్నీ పఠించడానికి వాళ్ళకి క్లియర్ గా టీచింగ్స్ ఇచ్చేవాళ్ళు. వాట్ దే ఆర్ టీచింగ్ నౌ ఇస్ ఏబిసిడి ఇన్ ద స్కూల్. బట్ అప్పుడు సమయంలో ఏబిసిడి కాదు, డైరెక్ట్ గా భగవద్గీత శాస్త్రాన్ని నేర్పించేవారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ లైఫ్ ఎలా జీవించాలి, హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఈస్ బీన్ టీచ్డ్ ఇన్ ద ఎర్లీ ప్లేసెస్ కదా. ఇప్పుడు ఒక గ్యాజెట్ తీసుకున్న తక్షణమే దీన్ని ఎలా వాడుకోవాలి అని ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తుంది అమ్మ కానీ డాడీ కానీ ఎవరైనా. ఏదైనా చిన్న రిమోట్ కారు ఏదో ఇస్తే ఇలా దిస్ ఇస్ హౌ యూ హావ్ టు డ్రైవ్. రైట్ కి వెళ్ళాలంటే ఇది క్లిక్ చేయాలి, లెఫ్ట్ కి వెళ్ళాలంటే ఇది క్లిక్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. ముందుగానే వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. అలాగే శాస్త్రం మనకు గైడెన్స్ ఇస్తుంది. And that guidance is to be taught in the initial time. Basic level లోనే మనం టీచ్ చేయాలి. This is right, this is wrong. సో ఇలా పాటించాలి, ఇలా చేయాలి.
అది పేరెంట్హుడ్ అంటే. పేరెంటింగ్ అ చైల్డ్ ఇస్ దట్. టేక్ దిస్ మొబైల్ అండ్ కీప్ క్వైట్. మొబైల్ తీసుకో, సైలెంట్ గా ఉండిపో. ఎక్కువ గొడవ పడ్డారనుకో టీవీ ఆన్ చేసుకో, ఏదైనా చూడొచ్చు. దే హ్యావ్ ఫ్రీడమ్ టు సీ ఎనీథింగ్. అండ్ టీవీ మనలో ఎంత డస్ట్ చేస్తుందంటే మన బ్రెయిన్ లో, అండ్ పీపుల్ జస్ట్ వాచ్ దట్ నాన్ సెన్స్. ఒంటి కన్ను రాక్షసులు అని అంటారు నార్మల్లీ. కొందరు ఫన్ చేస్తారనమాట. ఇట్స్ అ డెవిల్, ఇట్ విల్ ఈట్ us. మన బ్రెయిన్ లో అంత డస్ట్ వేస్తారు. అండ్ మనం అదే చూసి అవే చేసి ఇప్పుడు చూస్తాం కదా, ఎన్నో సీరియల్ల ప్రభావాలు కొందరు లైఫ్ లోనే చేంజ్ చేసేసాయి అసలుకి. అత్త కోడళ్ళ మధ్యలో గొడవలంట, పిల్లలు ఏదో పెద్ద పెద్ద వాళ్ళ మాట్లాడడం, అక్కడ ఎవరినో ఆదర్శంగా వాళ్ళు స్వీకరించడం, వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు చేయడం. ఆల్ దిస్ ఇస్ మ్యాడ్నెస్. అందరూ వాళ్ళ వాళ్ళ లైఫ్, వాళ్ళ ఇంపార్టెంట్ టైం ని వాళ్ళు వేస్ట్ థింగ్స్ కి ఇచ్చి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అసలు. అండ్ జతకి దే ఆర్ లూజింగ్ దర్ లైఫ్. అండ్ ఆల్సో ఏమంటారు, వాళ్ళని వాళ్ళు మిస్లీడ్ చేసుకుంటున్నారు, ఇంకో వ్యక్తిని కూడా వాళ్ళు మిస్లీడ్ చేస్తారు. లేదు నువ్వు ఇలా ఎంజాయ్ చేయాలి, నీకేం తెలుసు, నువ్వేంటి గుడి గుండం అంటావు, ఊరికే నాతో పాటు రా పబ్కి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇది నేర్పుతారు అన్నమాట. దిస్ ఇస్ ఆల్ రాంగ్. శాస్త్రాల అనుసారంగా అది తప్పు. ప్లీజ్ టీచ్ యువర్ చిల్డ్రన్ టు బికమ్ కృష్ణ కాన్షియస్. ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకుంటున్నారా? ఒక వీడియోలో పెట్టారు 6 years బాబు భగవద్గీత శ్లోకాలు ఎంత చక్కగా చెప్తున్నాడు. 6 years బాబు. ఇట్స్ అ డివోటీ ఫ్రమ్ ఏమంటారు, అఫ్ కోర్స్ మా ఇస్కాన్ లో కూడా చాలా డివోటీస్ ఉన్నారు. చిన్న పిల్లలు. ఎస్ ఇన్ మాయాపూర్ చిన్న చిన్న పిల్లలు, దే మే బి 5 years 6 years అంతే. వాళ్ళు అర్లీ మార్నింగ్ 3:30కి లేస్తారు, చన్నీళ్ళతో స్నానం చేస్తారు, ధోతి మళ్ళీ చెద్దర వేసుకొని టెంపుల్ కి వస్తారు. వాళ్ళు 16 rounds చాంటింగ్ చేస్తారు. అండ్ స్కూల్ కి వెళ్తారు, అక్కడ స్కూల్ కూడా ఉంది. దే హ్యావ్ మటీరియల్ టీచింగ్ ఆల్సో స్పిరిచువల్. సో ఆధ్యాత్మికంగా నేర్పుతారు, జతకి వాళ్ళు స్పిరిచువల్ గా కూడా అన్ని నేర్చుకుంటారు. సో దిస్ ఇస్ అక్కడంతా మాక్సిమం ఫారినర్స్ అందరు వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. బికాస్ అక్కడంతా అక్కడ ఇలాంటివన్నీ పర్ఫెక్ట్ గా పాటించరు అని ఎన్నో మంది ఫారిన్ డివోటీస్ ఇండియాలో మాయాపూర్ లో వచ్చి వాళ్ళ లైఫ్ అక్కడే దే గాట్ సెటిల్డ్ ఇన్ మాయాపూర్. ఎక్కడుందండి మాయాపూర్? ఎక్కడ? వెస్ట్ బెంగాల్, కోల్కతా. నవద్వీప్ అని ఒక గ్రామం. అందులో ఇది అంటే నవద్వీప్ అంటే 9 ద్వీపాలు ఉన్నాయి. టోటల్ గా చెప్పాలంటే 9 ద్వీపాలు. మధ్య ద్వీపం ఈజ్ మాయాపూర్, దాన్ని అంతర్ద్వీప్ అని కూడా అంటారు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మా ఇస్కాన్ నుంచి మేము వెళ్తాము. ప్లీజ్ మీరు యూట్యూబ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లో చూస్తాను, అంత ఇంటింటేనే బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎనీబడి ఎల్స్? శ్రీకాంత్ గారు? Okay, Andy. So with this today we will end our session. Yeah. So we will meet the next week. Yeah. Thank you. Thank you very much. Hare Hare Krishna. కృష్ణ ధన్యవాదాలు మాతాజీ. Hare Krishna Mataji.